ఎలా మనం ఈ లోకంలో ఉప్పుగా ఉండాలి, మన ఉప్పులో ఉన్న సారత్వము బయటికి తీసుకొని రావాలి. హౌ కెన్ వి బ్రింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ సాల్ట్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్? మీరు పని చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో మీ పక్కన చెడు కనబడుతున్నట్లయితే ద లార్డ్ ఇస్ సేయింగ్ ప్రిజర్వ్ ద హోలీనెస్. ఎవరైనా చెడ్డగా మాట్లాడితే నా కళ్ళ ఎదుట దానికి పర్మిషన్ ఇవ్వను. యు సీ, ఉప్పుకున్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ పాడైపోకుండా కాపాడటం. బైబిల్లో రాస్తుంది, ఉప్పు తన సారత్వాన్ని కోల్పోతే ఎందుకు పనికి రాకుండా మార్చబడుతుంది, తొక్కివేయబడుతుంది మనుషుల కింద. ఐ రిమెంబర్, నేను US లో చదువుకునేటప్పుడు సర్వ్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. వాక్యం అయిపోయిన తర్వాత నేను ఆయనకి ప్రార్థన చేశాను. నేను ఒక రూమ్మేట్స్ తో ఉండేదాన్ని. నేను ఒక రోజు ఇంటికి వచ్చాక వాళ్ళు అన్నారు నన్ను, ఈ రోజు కోసం నువ్వు బయట ఉండు, నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, వి కాంట్ షేర్ ద రూమ్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఉంటాను. అలా కుదురుతుంది, అలా కుదరదు, ఇది మాత్రం చేయొద్దు అని చెప్పాను. ఊరుకోలేదు, నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేశారు. నాకెందుకో వీళ్ళు గుర్తొచ్చారు. ఈ ఫిలిపినో ఫ్యామిలీ ఫోన్ చేసి, ఇలా ఉంది నా పరిస్థితి, నేను రోడ్ బయట ఉన్నానంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు నాకు ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు నా కళ్ళ ఎదుటే భార్య భర్తలుగా కాకుండా తిరుగుతండి, పిల్లలు పెట్టుకుంటా ఉంటే కట్టే కొడుతుంది ప్రేరేపణ. చెప్పాలి. ఒకవైపేమో పాపం అని చెప్తే, ఇప్పుడు నేను ఎక్కడ పోతే ఇది ఆపుకోవాలా చెప్పుకోవాలి. మీరు జీవితాన్ని మార్చడానికి తీసుకొచ్చాడేమో అని ఎందుకో ప్రేరేపణ కలిగి నేను డైరెక్ట్గా ఒకరోజు రెస్టారెంట్కి తీసుకెళ్ళి నేను చెప్పాను, సిస్టర్, చర్చికి రావటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా మనం ఉండాలి. దేవుని ఎదుట నిబంధన చేసిన తర్వాతే మీరు భార్య భర్తలుగా ఎంచబడతారు. దేవుడు లీగల్ పర్మిషన్ ఇస్తాడు మనని కలిసి ఉండడానికి అని ధైర్యంగా ఎందుకు బోధించేశాను. నెక్స్ట్ డేనే మార్నింగ్ నా దగ్గరికి వచ్చి, దేవుడి కోసం నిలబడాలని ఇష్టపడుతున్నాము, బాప్టిజం ఫస్ట్ తీసుకోవాలా, పెళ్లి ఫస్ట్ చేసుకోవాలా అని అడిగింది. సమ్టైమ్స్ లార్డ్ టేక్స్ యు త్రూ ద అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఇతర లైఫ్ లో నువ్వు దీవెనకరంగా ఉండటానికి నేను ఎక్కడి నుంచి నిలగొడతాడు. మేము చెప్పటం కాదు, ఆయన స్వయాన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. రుచి చూచి తెరగొడి ఆయనని ఆశ్రయించు వారు ధన్యులు.